హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన కిచెన్లోని కొన్ని టిప్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అందులో ముఖ్యమైనది వాల్పేపర్ గురించి అండి. అస్సలు వాల్పేపర్ గురించి మీరు ఏం పడిపోక్కర్లేదు. చాలా నచ్చుతుంది మీకు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తాను. రోజు నేను గ్లాస్ టాప్ గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నానండి. ఈ గ్లాస్ టాప్స్ని వాటర్ పోసేసి మనం కడగకూడదండి. జస్ట్ ఇలాగా స్క్రబ్బర్స్ అది పెట్టేసి అంటే కొంచెం మైల్డ్ సోప్తో సోప్ పెట్టి స్క్రబ్బర్తో అంతా స్క్రబ్ చేసేస్తే దాని తలకున్న జిడ్డుని అంతటిని పోతుందండి. స్టీల్ పీచ్తో బరాబరా పీకేసామనుకోండి మొత్తం స్క్రాచెస్ పడిపోతుందండి. స్మూత్గా కొంచెం ఆ జిడ్డు అనేది పోయేంత వరకు మాత్రమే మనం బాగా ఇచ్చేయాలి. నేను స్టార్టింగ్లో అయితే మొత్తం అంతా అన్నీ రిమూవ్ చేసి నట్లన్నీ పీకేసి కడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒకసారి గ్యాస్ మెకానిక్ వచ్చి అస్సలు అలా చేయకూడదమ్మా, చాలా పాడైపోతుంది అని చెప్పేసి దెబ్బలాడారు అనమాట. అప్పటి నుంచి ఏంటంటే ఇలాగ మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసి క్లాత్ పెట్టి నీట్గా ఒక 5-6 సార్లు తుడవాలండి. ఎందుకంటే మనం దాని మీద ఈ డిటర్జెంట్ అది వేస్తాం కాబట్టి అది ఎక్కడ కూడా వాటి తాలూకా పార్టికల్స్ ఉండకుండా చూసుకోవాలి. చుట్టూరా ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒకసారి ఎప్పటికప్పుడు మనం తుడిచేసుకుంటూ ఉంటే చాలా క్లీన్గా ఉంటుందండి. దీంతో అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు. వంట చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్గా కోల్డ్గా ఉన్న ఐటమ్స్ ఏవి కూడా ఈ గ్లాస్ టాప్ మీద పెట్టకూడదండి. పెట్టామంటే మాత్రం ముక్కలుగా బ్రేక్ అయిపోతుందండి. సో అది కొంచెం కేర్గా చూసుకోవాలి. నెక్స్ట్ అది వేడెక్కడం అనేదంతా కూడా మనం అంటే కొన్ని పొయ్యిలు ఏంటంటే చాలా వేడెక్కిపోయి పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా ఉత్సాహం కొద్దీ వేసానండి. ఏంటి, వాల్పేపర్ వేసాను. ఎందుకంటే నేను అనుకున్నది వేరే అండి, వేరే థీమ్గా నేను చేసుకుందాం అనుకున్నాను. అసలు ఇవేమీ కాదు, ఫుల్ వైట్లో మార్బుల్తోని అంతా చేద్దాం అనుకున్నా కూడా కాకపోతే మా పిల్లరు వీటిలన్నిటితో సరిపెట్టాడనమాట. సో ఈ గ్రనైట్ అనేది నాకు నచ్చక నేను ఏం చేశానంటే వైట్ వాల్పేపర్ తీసుకుని అంటించానండి. అంటించినప్పటికీ అంటించగానే సరిపోదండి, దానికి ఎయిర్ బబుల్స్ అనేది అస్సలు రాకుండా చూసుకోవాలన్నమాట. ఎయిర్ బబుల్స్ వచ్చేసినట్టుగా ఏమైనా అంటించామంటే సచ్చామని లెక్క అనమాట. ఎందుకంటే దాని కిందకి వాటర్ వెళ్ళిపోద్దండి. వీళ్ళు అంటే మనకి చెప్తారు కదా, ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అమెజాన్లో వాటిల్లోని అస్సలు వాటర్ ప్రూఫ్, అస్సలు ఏమి ఇంత పెసరు కూడా వాటర్ వెళ్ళినా ఏమి కాదంటారు. కానీ అదంతా హంబక్కండి, అసలు నమ్మక్కర్లేదు దాన్ని ఏమిని. ఏంటంటే ఖచ్చితంగా వాటర్ అనేది కిందకి ఎయిర్ బబుల్ ఉండేటప్పుడు వెళ్ళిపోద్దండి. దాని తాలూకా చండాలని మనం భరించలేమన్నమాట. అందుకని చాలా వరకు పీక్ పడేసాను. ఈ చివరిది మాత్రం ఏంటంటే ఒక వీడియో చేసి మీకు చూపిద్దాము. అసలు సాధారణంగా ఏంటంటే ఈ వాల్పేపర్ అనేది తీసేసిన తర్వాత మనకి గమ్ ఉంటుందండి, బీభత్సంగా ఉంటుంది. అది అడ్హెసివ్ పెట్టి ఇస్తాడు, అంటుతుంది. వాల్పేపర్ తీసిన తర్వాత మాత్రం నానా బీభత్సంగా ఉంటుంది అనమాట. దాన్ని మనం అస్సలు చాలా చచ్చిపోవాలన్నమాట, అంత దారుణంగా ఉంటుంది. అది వదలదు, డిటర్జెంట్స్ పెట్టినా వదలదు, స్క్రబ్బర్ పెట్టి గీకినా వదలదు. అట్ ద సేమ్ టైము వెనిగర్ వేసిస్తే వదిలేస్తుంది, నిమ్మకాయ పిండితే వదిలేస్తుంది, సోడా పెడితే వదిలేస్తుంది అని అంటారు. కానీ అదంతా కాదండి. నేను ఇప్పుడు చూపించాను కదా ఒక లిక్విడ్, అదేంటంటే మనం పెయింట్స్ వేస్తాం కదా, పెయింట్స్ వేసినప్పుడు మన చేతికి పెయింట్ అది అంటుకునేటప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి వాడతాం కదా, ఆ లిక్విడ్ అండి. అది ఏదైనా ఏ బ్రాండ్ అనేది నేను చెప్పట్లేదు, కానీ దాన్ని పెట్టి ఒక క్లాత్ మీద వేసేసి దాన్ని ఇలా గట్టిగా అది జెంట్లుగా రబ్ చేస్తే చాలండి. ఇది చూడండి ఎంత గమ్ వచ్చింది తెలుసా. కాకపోతే ఇది అత్యంత ఈజీ అండి. వితిన్ మినిట్స్ కూడా కాదండి, సెకండ్స్లోనే వచ్చేస్తుంది గమ్ అంతాను. అది ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం బద్ధకం పాళ్ళు ఎక్కువే. ఈ వీడియో చేయడానికి ఇప్పటికి అయ్యింది నాకు. అందుకని మీ అందరికీ కూడా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందని ఈ పెసరంత పీలిక ఉంచాను అనమాట ఇక్కడ. సో అది ఈరోజు రిమూవ్ చేసేసి మీకు చూపించాను అనమాట. మీ అందరికీ కూడా ఈ టిప్ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామంది వాల్పేపర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. డిఫరెంట్గా ట్రై చేద్దాం వంటగదిలో అని కానీ ఎక్కడైనా కానీ కొంచెం బాధగానే ఉంటుందండి. ఎందుకంటే దాన్ని ఎక్కడ కూడా
ఈవెన్‌గా అంటించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. ఒకవైపు అయితే నేను చాలా నీట్‌గా అంటించానండి. ఇటు పక్క మాత్రం నేను అంటించలేకపోయాను. అంటించలేకపోయానంటే ఇద్దరు సహాయం అయితే ఉండాలి. ఒకళ్ళని చేసేయలేమనమాట. సో, ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే రాత్రిపూట ఈ మొత్తం టైల్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటానండి. ఎక్కువగా బండగా అయిపోయినాక మనం ఆ జిడ్డుని వదిలించలేమండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే అయిపోతుంది. నైట్ పూట మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ అనేది అంతా పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ ఫ్రెష్గా అన్ని పనులు చాలా వరకు మనం సంభాళించుకోగలమండి. ఎందుకంటే క్యారేజెస్ ఉంటాయి కదా పిల్లలకి. అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా రాత్రిపూట చేసేసుకుంటే మంచిది కానివ్వండి, ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ అవ్వదు కదా. ఈ విధంగా ఏంటంటే నేను పెద్ద బేసిన్ అనేది పెడతానండి. ఎందుకంటే పొయ్యికి నెక్స్ట్ షింక్కి మధ్యలో ఉన్న ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికిని. అందుకని ఇప్పుడు మరీ గట్లు చిన్నవి అయిపోవడం వల్ల నెక్స్ట్ ఈ పొయ్యి అనేది చాలా పెద్దదండి. స్టీల్ పొయ్యి అయితే బోల్డ్ ప్లేస్ వచ్చేది. అది ప్యాక్ చేసి పైన అటకమే పెట్టేశాను. సో, ఇది ఉన్నదాన్ని కూడా నేను ఆగ్నేయ దిశగా పెట్టుకొని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బేసిన్లో ఇవన్నీ వేసేస్తానమాట. వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా నిండిపోయిన తర్వాత లాస్ట్లో కూడా పెట్టనండి. స్టీల్ ఇది ఉంటుంది కదా, మనకు స్టీల్ టబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇవన్నీ కూడా నీళ్ళన్నీ ఇందులో కారిపోయిన తర్వాతే అందులోకి డంప్ చేస్తానన్నమాట. అంతవరకు కూడా ఇందులో వాటర్ అంతా కారిపోనివ్వండి. మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే మనకి సున్నం నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువగా అన్ని ప్రదేశాల్లో ఈ మధ్య సున్నం వాటర్ ఎక్కువైపోతుందండి. దానివల్ల ఏంటంటే గట్లన్నీ పాడవుతాయండి. వాటర్ అది కింద పెట్టి ఇప్పుడు ఆ స్టాండ్ ఉంటుంది కదా, గిన్నెల స్టాండ్, అందులో మీరు డైరెక్ట్గా వేస్తారనుకోండి వాటర్ అలా గట్టి మీద కారిపోతుంది. క్లాతులన్నీ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అలాంటిదంతా కాకుండా ఇలా ఒక పెద్ద టబ్ లాంటిది తీసుకొని అలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో ఇదిగో చూసారా, మీకోసం ముగ్గు కూడా వేశాను. ఎందుకంటే మీరు అక్కడ అంత గమ్మంతా తీసిన తర్వాత అక్కడ అసలు నాన్ స్టిక్కీగా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించడానికి అలా చేశాను. సో ఆఫ్టర్ దట్ నేను ఇలాగ మొత్తం అంతా కూడా వైపర్ తోటి వాటర్ అంతా కూడా ఇలాగ చేసేస్తానండి, క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఆ కొంచెం వాటర్ కూడా సున్నం మరకలు అనేవి పడిపోతాయి అన్నమాట. దానివల్ల కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు స్క్రబ్బర్తో గట్టిగా పీకేసినా వచ్చేస్తుందిలేండి. కాకపోతే పని అయిపోయిన వెంటనే మనం ఇలా వాటర్ని ఎక్కడా లేకుండా చేస్తామనుకోండి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోద్ది అనమాట. గట్టి అంతా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత షింక్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే చాలా మొత్తం పని అంతా అయిపోద్దండి. మనకి మార్నింగ్ లేవగానే మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇదిగోండి షింక్ అంతా కూడా చేసుకుంటే ఇదిగోండి ఆరిపోయింది మొత్తం అంతా. తెల్లవారికి అంతా ఇలా రెడీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇవన్నీ మార్నింగే సర్దుతానండి. ఈ మొత్తం గిన్నెలన్నీ కూడా దీనివల్ల వారిపోయినవి అప్పుడు డెస్క్స్లో సర్దుతాను అనమాట. తడి గిన్నెలు అస్సలు పెట్టకూడదండి. కబోర్డ్స్లో పెడితే చాలా చాలా పాడవుతాయి అనమాట. ఫుల్ డ్రై అయిపోవాలండి. మనం ఏది క్లాతులతో తుడిచి పెట్టాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఫుల్గా ఆరిన తర్వాత పెట్టుకుంటే మనకి పని తగ్గుతుందండి, నీట్గా ఉంటుంది. ఇలాగ ఉంచుకుంటే మనకి మార్నింగ్ చాలా ఈజీగా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.